మేము అధికార పార్టీగా ఉండి 7 ఉప ఎన్నికలు కొట్లాడినాం. 7 ఉప ఎన్నికలు 5 గెలిచినాం. మీ అధికార పార్టీ ఉన్నప్పుడు 7 గెలవాలి కదా. రిగ్గింగ్ మేము చేయాలి కదా, మేము చేయలేదా? న్యాయంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. మీరు చేసిన ఈ దొంగ ఓట్లు దందా, ఈ రిగ్గింగు, ఈ రాష్ట్రంలో మొదలుపెట్టిన మీ ఈ బీఆర్ తరహా గుండా రాజకీయాలు ఇవన్నీ ఈ రిగ్గింగ్ పల్లెలలో పోతే ప్రాణాలు పోతాయి. ఊర్లలో చిన్న చిన్న గ్రామ పంచాయతీలు 1000-1500 ఓట్లు ఉన్న కాడ 2 బూతులలో మీరు ఇట్లా దొంగ ఓట్లు తీసుకొచ్చి చేస్తా అంటే ఆడ కొట్టుకొని వస్తారు. దయచేసి ఇది చేసింది రిగ్గింగ్తో గెలిచిరు. గెలవలేదనుకుంటే ఈ అనుమల రేవంత్ రెడ్డి పొద్దున ఆ దేవుడి మీద ఈ దేవుడి మీద ప్రమాణం చేస్తారు. కానీ గా నవీన్ యాదవ్, అనుమల రేవంత్ రెడ్డి, గా మహేష్ కుమార్ గారు ముగ్గురు వచ్చి పెద్దమతని గుడి గారు ప్రమాణం చేయమని చెప్పని ఆత్మ సంతృప్తిగా గెలిచినామో వాళ్ళకి అర్థమైంది. సవాలేంది ఇది? దయచేసి ఒట్టేస్తే మేము కూడా చెప్తున్నాం వాళ్ళకి. నేనే ఒంటి మీద రంగేసుకుని బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తా, నేను కాంగ్రెస్ పనిచేస్తా. సవాల్ చేస్తే నేనే ప్రచారం చేస్తా వచ్చే 3 ఏళ్ళు. ఈ దొంగ ఓట్లతో గెలిచిన దొంగ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనే ప్రత్యక్షంగా ఆయనే మ్యాప్ గీసి కమాండ్ కంట్రోల్ కూకొని వానికి ఇది వీనికి ఇది అని చెప్పడం తప్పితే దయచేసి ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఓటేసిండు? ఇల్లు గుడి కొట్టేందుకు ఓటేసిరా? గురుకుల పాఠశాలలో పిల్లలు చచ్చిపోయేందుకు ఓటేసిరా? ఆసరా పింఛన్ 4000 ఇస్తారు, 2000 ఇచ్చి 2 సార్లు ఎగ్గొట్టేందుకు వేసిరా? ఆ రైతాంగాన్ని నాశనం చేసేందుకు వేస్తారా? 22 ఏళ్ల కాలంలో 800 మంది రైతులు ఆత్మహత్య చేసుకురు. వాళ్ళ కుటుంబాలు వచ్చి అనుమల రేవంత్ రెడ్డికి ఓటేరి రెడ్ కార్పెట్ మీద ఓటేరి గెలిపిరని చెప్పిరా? సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని ఎందుకు ఓటేసిర్రు? ఓటేయలే. ఓట్లు ఆ దొంగ ఓట్లతో ఏపించుకొని గెలిపించుకున్న సంస్కృతి ఇది.